నమస్తే హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఆల్కహాల్, సిగరెట్స్, బీడీ, గుట్కా, ఖైనీ, జర్దా, గంజాయి, కోకేన్, హెరాయిన్, నిద్రమాత్రలు, వైట్నర్స్, ఇంక్ ఎరేజర్స్, కెమికల్ కళ్ళు లాంటి వాటికి బానిసయ్యారా? ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నారా? అయితే డీ అడిక్షన్లో 35 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ వై జయరాం రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ సాధారణంగా ఈ మధ్యకాలంలో సొసైటీలో మనం ఎక్కువ గమనిస్తుంది ఏంటి అంటే, గతంతో పోల్చుకుంటే 90%, 95% ఆఫ్ ఇళ్లలో, ప్రతి ఇళ్లలో ఇదే ప్రాబ్లం. ఎక్కువ మందుకు కానీ, సిగరెట్స్కి కానీ బానిస అవ్వటము, దాన్ని మళ్ళీ వాళ్ళు మానలేకపోవటము, పైగా దానివల్ల ఆర్థిక భారం అవుతుంది కుటుంబానికి, కుటుంబంలో గొడవలు ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో అసలు అంటే ఎందుకు అంతలా బానిస అవుతారు వాళ్ళు? అంత కష్టమా వాళ్ళు మారటానికి అనేది? ఆల్కహాల్ అడిక్షన్లో మనం ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొదట ఆల్కహాల్ మనం తాగడం మొదలు పెడతాం, అంటే అలవాటు ఉన్న వాళ్ళు. ఆ తర్వాత ఆల్కహాల్ ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని కూడా తాగేస్తుంది. సో బికాస్ ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కడ ఫ్రీగా రాదు, డబ్బిచ్చి కొనుక్కోవాల్సిందే. ఈవెన్ ఈరోజు నిరుపేదలు తీసుకుంటే రోజుకు 400, 500, 600 సంపాదించే నిరుపేద కూడా 200 ఖర్చు పెట్టి ఒక కోట 2 కోట్ల తాగుతాడు మందు. అంటే ఆన్ యావరేజ్ ఎంత నిరుపేదలైనా ఈరోజు 10,000 నుంచి ఖర్చు పెడుతున్నారు స్టార్టింగ్ అడిక్షన్ తీసుకుంటే. దానికి తోడు ఒక ఆల్కహాలే కాదు, మళ్ళీ సిగరెట్లు, గుట్కాలు, వీటికి ఒక 50, 100 వెచ్చిస్తున్నారు, బీడీలో. ఇవల్ల ఈ విధంగా తీసుకుంటే ప్రధానంగా మరి ఎందుకు బానిస అవుతున్నారు అనుకుంటున్నారు అన్నది దానికి మనం గమనిస్తే, ఇప్పుడు మనకు నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలు ఉండొచ్చు, లేదా ఆనందమైన గడియలు ఉండొచ్చు వాళ్ళకు. ఏదైనా దానికి పరిష్కార మార్గము మత్తును ఆశ్రయించడమే అన్న నేపథ్యంలో చాలామంది ప్రజలు 60-70% పైగానే ప్రజలు ఈ వ్యసనాలకు, ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడ్డారు. సో వాటి నుంచి బయటికి రాలేక, ఎందుకంటే ఆ వ్యసనంకి అలవాటు పడ్డాం, ఈజీ బయటికి రావడం కష్టమైనది. అంటే దానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బయటికి రాగలుగుతాం. ఏదో ట్రీట్మెంట్ మార్కెట్లో రకరకాలుగా చిట్కాలు ప్రయోగించడం వల్ల బయటికి రాలేరు. ఈరోజు ఉదయం కూడా ఒక పేషెంట్ ఇచ్చాడు, సార్ నాకు విల్ పవర్ బాగుందంటే నేను మానేస్తానండి. అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ చెప్పేది అంటే, విల్ పవర్ బాగుందంటే మేము మానేస్తామండి. అంటే విల్ పవర్ బాగుంటే మరి 20 సంవత్సరాలు ఎందుకు తాగుతున్నారు? ఈ విల్ పవర్ ఎందుకు ఉపయోగించలేకపోయారు? అంటే ఇది విల్ పవర్ కాదమ్మా, డూ పవర్ అనేది అప్లై చేయాలి. డూ పవర్ అంటే అప్లై. మనం 100 స్పీడ్గా పోతున్నామండి, ఎదురుగా ఒక వెహికల్ ఏదో అడ్డం వచ్చింది, ఏదో ఒక ఏదో ఆటోని అడ్డం వచ్చింది, 100లో స్పీడ్ బ్రేక్ వేస్తాం. అంటే డూ పవర్ మనం అప్లై చేస్తున్నాము, బ్రేక్ వేస్తున్నాము. కాబట్టి తద్వారా జరిగే యాక్సిడెంట్ మనం స్పీడ్గా కంట్రోల్ చేస్తున్నాము. సో ఈ వ్యసనాలు కూడా ఎప్పుడు వీళ్ళు బయటకు పడతారంటే, లివర్ చెడిపోయిన తర్వాతనో, క్యాన్సర్ వచ్చినాకనో, గుండె జబ్బులు వచ్చినాకనో, లేదా కుటుంబం అంతగా నాశనం అయిపోయి లాస్ట్కి దివాలా చేసే టైంలో ఇంకా డబ్బులు లేక, అప్పుడు ట్రీట్మెంట్ ఎలాగో డబ్బు లేనప్పుడు ట్రీట్మెంట్ ఎలాగో పెట్టుకోలేరు. సో ఇది సమస్య. లేదు చాలామంది ఏంటంటే భార్య పిల్లలు సూసైడ్ చేసుకుంటారు చాలామంది తాగే వాళ్ళ ఇళ్ళల్లో. సో అదేవిధంగా లేదంటే డైవర్స్ ఇచ్చి ఎక్కువ మంది చివరికి ప్రయత్నం డైవర్స్ స్టేజ్లో మా దగ్గరికి వస్తారండి. అటు లాయర్ దగ్గరికి వెళ్ళకుండా మా దగ్గరికి వస్తారు, సార్ ఈ ప్రయత్నంలో మేము మానకపోతే డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతామండి. ఎందుకంటే విసుగు వచ్చింటుంది వాళ్ళకి జీవితం అంతా కూడా, ఇంకా భరించలే స్థితికి వచ్చింటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే టెక్నికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. డాక్టర్ల దగ్గరికి వెళ్తే టెక్నికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అన్క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర ఏదో చెప్తున్నారు అని చెప్తే కాకుండా టెక్నికల్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే చక్కటి రిజల్ట్ వస్తుంది. మేము 35 ఇయర్స్ నుంచి మార్కెట్లో స్టడీగా ఉన్నాము, ఇదే డీ అడిక్షన్ కోర్సులు చేస్తున్నాము. ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఖైనీ, డ్రగ్ అడిక్షన్స్. ఇంకొకటేమో పరిష్కారము టొబాకో కంట్రోలరు. ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో క్వాలిఫైడ్ డాక్టర్ నేను ఒక్కనే ఉన్నాను. సో కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టికల్గా, బట్ బేసిక్గా మాకున్న హోమియోపతి మెడిసిన్స్ ద్వారా చక్కటి పరిష్కార మార్గాన్ని అతి తక్కువ కాలంలోనే అతి తక్కువ. డీ అడిక్షన్ అంటే సింపుల్గా అయ్యేది కాదండి, లక్షలు ఖర్చు అవుతుంది. మనం డీ అడిక్షన్ కోర్సు సెంటర్లకు వెళ్ళాలంటే మినిమం 50,000 నుంచి ₹1,00,000, 2-3 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. అలాంటి తక్కువ ఖర్చుతోనే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో కాబట్టి అడిక్షన్ బానిసైన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు. సో వారికి సపోర్ట్ ఇవ్వడం, మెడికల్ ట్రీట్మెంట్, ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ కంట్రోల్ అయ్యే విధంగా, ఆ కోరికలు తగ్గే విధంగా, మనం ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ తగ్గే విధంగా.
సో ఆల్కహాల్ బానిస అయిపోయినట్లు వాళ్ళకు ఏమైందంటే తాగకపోతే ఏమైందంటే షేకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ షేకింగ్ కంట్రోల్ కావాలంటే ఒక 90 ml ఒక క్వార్టర్ తాగితే షేకింగ్ కంట్రోల్ అవుతుంది. సో అటు సైడ్ పేషెంట్ సైడ్ చూస్తే పేషెంట్ తాగకపోతే నిద్ర రాదు, షేకింగ్ అవుతుంది, మెంటల్ కన్ఫ్యూజన్స్ అవుతాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఇలాంటి ప్రాబ్లం వెళ్తారు. అటువంటి ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాము. సో పదే వచ్చే కోరికలు కంట్రోల్ చేస్తాము, ఆల్కహాల్ డిటాక్స్ చేస్తూ. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారం ట్రీట్మెంట్ చేయడం వల్ల టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ ప్రొసీజర్ అండి. మేము 35 సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక ఆల్కహాల్ అండ్ అదర్ డీ అడిక్షన్స్ అండ్ ఏ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఏదైతే ఉందో వాళ్ళన్నీ రికవరీ ప్రాసెస్ కూడా రీసెర్చ్ చేస్తూ ఏ పర్సన్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మాకు ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వాళ్ళు చెప్తుంటేనే, ఈవెన్ క్లినిక్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే ఎక్స్ప్రెషన్స్ మాకు ఏం మెడిసిన్ అని తెలిసిపోతుంది. ఈవెన్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా కూడా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇలా బిహేవ్ చేస్తారని చెప్తుంటారు. అవన్నీ వింటుంటేనే మనకి ఏ మెడిసిన్ ఇవ్వాలా అలా రాసేసుకుంటున్నాం చకచక. ఒక సినిమా మనకు చూసినట్టయితే వాళ్ళు చెప్తూ ఉంటాయి. సో కాబట్టి ఏ విధంగా ఏ మెడిసిన్ ఇవ్వాలనేది యాజ్ 35 yearsగా మేము క్వాలిఫైడ్ డాక్టర్లు కాబట్టి ఏ మెడిసిన్ ఇవ్వాలని మా వంతుగా మేము చేస్తాం. విల్ పవర్ పని చేయదు మిత్రులారా, డూ పవర్ అప్లై చేయాలి. అంటే మీరు ఎటువంటి సందర్భంలో వదిలేయాలి, వదిలేయకపోతే నష్టపోయేది మీరే. వదిలేస్తే హ్యాపీగా మంచి కుటుంబంలోకి మీరు రాగలుగుతారు. ఈ సమస్యలు తద్వారా వచ్చే సమస్యలు రావు, తద్వారా అనారోగ్య సమస్యలు రావు. సో కుటుంబ ఇబ్బందులు సమస్యలు ఏముండవు, ఈ భారం అనేది మీ పిల్లల మీద పడదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సార్ అయితే మీ దగ్గరికి కొంతమంది కుటుంబ సభ్యులు బలవంతం చేయడం వల్ల వస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టపడరు మానడానికి, స్టిల్ వాళ్ళు వస్తారు. అయితే మరి వాళ్ళని అంటే సైకలాజికల్గా కూడా వాళ్ళకి అవసరం కాబట్టి సో వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు మీరు? ఫస్ట్ వాళ్ళకి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? వాళ్ళు ఒప్పుకుంటారా తర్వాత? కొన్ని సందర్భాల్లో వస్తారమ్మా, మీరు అన్నట్టు ట్రీట్మెంట్కి వస్తారు. ప్రొసీజర్ ప్రకారం సిమ్టమాటిక్ స్టడీ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కంట్రోల్ అయితే పేషెంట్ సహకరించాలి. ఇక్కడ పేషెంట్ వచ్చేప్పుడు పేషెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంట్రోల్ దాని దగ్గర ట్రీట్మెంట్ మేము ఇస్తాము. చాలా సందర్భాల్లో పేషెంట్లు కంటిన్యూ ట్రీట్మెంట్ వాడరు. సో అప్పుడు ఏం చేస్తామంటే మేము పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ ఎవరైతే వచ్చారో భార్య పిల్లలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ వచ్చేప్పుడు తెలియకుండా వాడని చెప్తాము, వేరే మార్గం లేదమ్మా. ఎందుకంటే ఎలా ఉంటారంటే అమ్మా ఈ తాగుబోతులు ఈ తాగే వాళ్ళు ఎలా ఉంటారంటే, మొన్న ఒక పేషెంట్ ఒక లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడండి, తల్లిదండ్రులు వచ్చారు, కొడుకు రాలేదు. కొడుకుకు మ్యారేజ్ అయింది, భార్య ప్రెగ్నెంట్ ఉంది. వాడు తాగే మత్తులో వాళ్ళ అమ్మను వాడు బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మను వాడు బెడ్రూమ్లోకి లాక్కెళ్తున్నాడు. అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అమ్మాయిని కిసి పెట్టుకోను, వాళ్ళ నాన్న ముదరనే. సో మరి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్తున్నాడు చూడండి. ఈ విధవలను ఎలా కంట్రోల్ చేయాలి? తాగే వాళ్ళందరూ తప్ప అనడం లేదు, సోషల్గా ఎప్పుడోసారి తాగడం తాగొచ్చు. బట్ ఓవర్గా తాగి సమస్యలు ఇబ్బందులు పెట్టి ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? అందుకోసం అలాంటి వాడు ట్రీట్మెంట్, వాడు మృగం, మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగం. ఆ మృగాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తే కంట్రోల్ చేస్తుంది. ఒకటే ఫస్ట్ మంత్లోనే కంట్రోల్ అయిపోయాడు, తాగడం కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ మంత్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాము, కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, కంటిన్యూగా కోర్స్ వాడుతున్నారు. సో కోర్స్ వాడితే కంప్లీట్గా సెట్ అయిపోతారు, ఏ ప్రాబ్లం ఏ సమస్య ఉంటుంది. నైస్ డాక్టర్ గారు. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం. హలో, హాయ్ అండి, వెంకటరెడ్డి గారు. అవునా? అవును మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. సార్ అదే నాకు కొద్దిగా గుట్కా అలవాటు ఉంది సార్. ఏదండి? గుట్కా అలవాటు ఉంటుందా? ఓకే, గుట్కా అలవాటు ఎన్ని సంవత్సరాలు వచ్చింది సార్? బాగానే ఉంటా సార్, 20 ఏళ్ళ నుంచి. 20 సంవత్సరాల నుంచి. ఎన్ని తింటారు, రోజుకి ఎన్ని తింటారండి? ఒక్కోసారి తక్కువ ఎక్కువ అనుకుంటా, 2-3 రోజులు. ఓకే, నోరు తెరుస్తున్నారా? నోరు ఇట్లా నారో చిన్నగా అయిందా? చిన్నగానే అయింది సార్. ఎన్ని వేలు పడుతున్నాయండి? ఏం ఎప్పుడు చూడలేదు సార్, 2 పడతాయి. 2 పడతాయి. సో సార్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు నోరు తెరవలేకపోతున్నా, నోరు చిన్నగా అయిందంటే అది క్యాన్సర్ లక్షణాలండి. అంటే క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ వచ్చే ముందు దశ అనమాట, ప్రీ క్యాన్సరస్ కండిషన్. అంటే గుట్కా కైనీలు తినేవాళ్ళు నోరు తెరవలేకపోవడము, నోట్లో మచ్చలు రావడము, సో తర్వాత నాలుక బయటికి రాకపోవడము, బుగ్గలంతా లోపలికి కుంచుకుపోవడం, బుగ్గలు బ్లో చేయలేరు. సో ఇవన్నీ కారం మసాలాలు తినలేకపోవడము, ఎక్కువ వేడి తాగలేకపోవడం, ఇవి ప్రాథమిక లక్షణాలు. అంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ వస్తుంది నాకు ఇండికేషన్. కాబట్టి మీరు డీఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడండి. డీఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడడం వల్ల మీరు తప్పకుండా ఈ వ్యసనాలు వదిలేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు గుర్తించండి, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. 40-50 లక్షలు ఖర్చు పెట్టి చనిపోతున్నారండి.
ప్రతిరోజు నెలలో మేము మా దగ్గర 5 నుంచి 10 మంది పేషెంట్లను క్యాన్సర్ మేమే ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి క్యాన్సర్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి పంపిస్తున్నాము. సో మేము ఇచ్చే డీఎడిక్షన్ ట్రీట్మెంట్ గుట్కాలో 4000 పైగానే విష పదార్థాలు ఉంటాయండి, హెవీ మెటల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బ్రెయిన్లో లోడ్ అయిపోతాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా మానలేరు, బయటికి రాలేరు. కాబట్టి మెడిసిన్ వాడండి. మెడిసిన్ వాడడం వల్ల, ఈ హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల గుట్కా ఖైనీ వ్యసనాలు కంప్లీట్గా వదిలేయచ్చు. తద్వారా ఈ నోటి క్యాన్సర్లకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. 90% నోటి క్యాన్సర్లకు గుట్కాలే కారణం. సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుట్కా వదిలేయడానికి మీరు ఈ నంబర్లో కాంటాక్ట్ చేయండి. దూర ప్రాంతంలో ఉంటే మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదా క్లినిక్ కూడా రావచ్చు. మీరు మెడిసిన్ వాడడం వల్ల తప్పకుండా గుట్కా వ్యసనం నుంచి బయటకు రావచ్చు అండి. అందులో టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ను మన 2 రాష్ట్రాల్లో కూడా నేనే ఉన్నాను స్పెషలిస్ట్గా. సో మన దగ్గర మంచి కంప్లీట్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఒకసారి కన్సల్ట్ కలిసి సార్. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడే అన్నారు, అంటే ఇష్టం లేకపోయినా మనం తెలియకుండా వాళ్ళకి ఇవ్వచ్చు ఫుడ్లో కలిపి అంటున్నారు. అంటే అవి ఏ రూపంలో ఇస్తారు? జనరల్గా హోమియో అంటే చిన్న చిన్న ట్యాబ్లెట్స్లో కానీ అలా ఇస్తారు కదా, సో వాళ్ళకి ఎలాంటి రూపంలో ఇస్తారు? ఎస్, లిక్విడ్ ఉంటుందమ్మా, పిల్స్ ఉంటాయి. ఈ విధంగా పేషెంట్ డిపెండెన్సీ ఎలా ఉందో, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే విధాన్ని బట్టి ఉంటుంది. ఆ మెడిసిన్ తెలియకుండా ఎందుకు ఇవ్వడం అనే సబ్జెక్ట్ ఇక్కడ. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ట్రీట్మెంట్ అనేది ఏ జబ్బు అయినా ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ వాడతారండి. సో మరి ఈ వ్యసనాలు అంటే వీళ్ళు 5 దశల్లో డినైల్, యాంగర్, డిప్రెషన్, బార్గెనింగ్, అక్సెప్టెన్సీ ఉంటారు. ఈ చివరి దశకు వచ్చిన వాళ్ళే ట్రీట్మెంట్కి వస్తారు. ఈ చివరి దశకు రావడానికి 20, 30, 40, 50 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఆ లోపల మొత్తం శరీరం అంతా నాశనం అయిపోతుంది. సో ఆ నేపథ్యంలో మనం ఏంటంటే కుటుంబ సభ్యులకు నేను చెప్పే హెచ్చరిక ఏమిటంటే, మీ ఇంట్లో వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నా కూడా ఈ వ్యసనాల బారిన పడిన గుట్కా కానీ గంజాయి కానీ ఏ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళ ట్రీట్మెంట్ అవసరము. ఆల్కహాల్ ఎప్పుడో సరదాగా తాగుతుంటా అంటే పర్వాలేదు, వదిలేయండి. ఆల్కహాల్ ప్రతిరోజు రెగ్యులర్గా తాగుతున్నా, లేనిపోని కారణాలు సృష్టించుకొని తాగుతున్నా కూడా, తర్వాత కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పట్టించుకోకుండా తాగుతున్నా కూడా, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లాభ నష్టాలతో బేరీజు వేసుకొని తాగడం కానీ, సో కుటుంబ సభ్యులను హింస పెట్టడము, డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడము, లేదంటే అన్ని దానాలు చేయడం, ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోయి అమ్ముకోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా మీ కుటుంబ సభ్యులు ఇంట్రెస్ట్ తీసుకోండి. మీరు ఆ దశలోనే మాన్పించగలిగితే మీరు జరిగే నష్టాన్ని కాపాడుకోవచ్చు. చాలామంది చెప్పేదంటే మేము పేదవాళ్ళం అండి. అంటే పేదవాళ్ళు ఎలా అవుతున్నారు? మనకు లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడండి, నిరుపేద, కానీ 15 రోజు 500 ఓన్లీ ఆల్కహాల్ తాగడానికి ఖర్చు పెడుతున్నాడు. సిగరెట్లకు 300 రూపాయలు సిగరెట్లకు, అంటే ప్రతిరోజు 800 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ప్రతిరోజు 800 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే 20,000 నుంచి 25,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్న నిరుపేద. తాగడానికి ఎలాగ అప్పులు చేసి అక్కడ చేసి ఇక్కడ చేస్తున్నారు, ట్రీట్మెంట్కి వచ్చే వరకు నిరుపేదలు అంటున్నారు. కాబట్టి మంచి ట్రీట్మెంట్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది, త్వరగా బయటికి రాగలుగుతారు. సో కాబట్టి ఈ విధంగా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే, తెలియకుండా మనం మెడిసిన్ ఇచ్చినా కూడా ఇది ఎందుకు చేస్తున్నామంటే అమ్మా, ఏ డాక్టర్ అయినా చాలామంది డాక్టర్లు చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తిని మంచి వ్యక్తులే ఆ వ్యక్తిని ఆ వ్యసనాలు మానిపించగలిగితే వాళ్ళ తద్వారా డబ్బు ఖర్చు వృధా కాదు, కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ సమస్యలను ముదరక ముందే మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. సో హ్యాపీగా జీవించవచ్చు. ఎస్ సార్. సార్ అలాగే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చిన్నపిల్లలకు కూడా తెలియకుండానే చాక్లెట్స్లో కానీ బిస్కెట్స్లో లేదా ఇంకా కొన్ని డ్రింక్స్లో కలిపిచ్చేస్తున్నారు కదా, సో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఒకవేళ వాళ్ళకి ఎలాంటి రూపంలో మెడిసిన్ ఇస్తారు? అంటే పెద్దవాళ్ళకి ఇచ్చే ట్యాబ్లెట్స్ అలాంటివే ఇస్తారా, లేదా ఇంకేమైనా డిఫరెంట్ ఉంటుందా వాళ్ళకి? ట్రీట్మెంట్ ఏదైనా మెడిసిన్ ఒకటే ఉంటుంది మా హోమియోపతిలో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది కాదు. సో పిల్లలంటే మరీ పసిపిల్లలకైతే అలవాటు ఉండదు, కానీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో జెనెటికల్గా ఒక 4 తరాలలో ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్, గుట్కా కానీ డ్రగ్ అడిక్ట్స్ ఉంటే మనం ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలకు ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో 5 నుంచి 12 సంవత్సరాల లోపల పిల్లలకు ఈ జెనెటికల్ డిజార్డరు, ఈ వ్యసనాల బారిన పడకుండా ప్రివెంట్ చేసే విధానంలో పిల్స్ రూపంలో ఇస్తాము. మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చే మెడిసిన్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. అది వాటర్ డైరెక్ట్ వాడచ్చు, లేదా ఎలా పేషెంట్ కండిషన్ బట్టి ఎలా వాడతారనే దాన్ని బట్టి మేము చెప్తూ ఉంటాము. తినే వాటర్లో కానీ తాగే వాటర్లో కానీ ఫుడ్లో కానీ కలిపి కూడా ఇవ్వచ్చు. మెడిసిన్ ఏదైనా దాని ఎఫెక్ట్ టెండెన్సీని, ఆ డిసీజ్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తూ స్లోగా ఆ వ్యసనాల నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఓకే, డెఫినెట్లీ సార్. సార్ అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ధూమపానం అనుకుంటాం సిగరెట్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది లంగ్స్ అని, కానీ ఈ మధ్య ఎలక్ట్రిక్ సిగరెట్స్ కూడా వస్తున్నాయి కదా, సో వాటి వల్ల అంటే ఎంతవరకు హెల్త్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అంటారు?
సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ సిగరెట్ ఇన్వైట్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో ఓన్లీ నికోటిన్ డ్రాప్స్ వేస్తాము, నికోటిన్ ఫ్లేమ్ పొగ మాత్రమే వస్తుంది కాబట్టి దాంట్లో ఇతర కెమికల్స్ లేవు కదా అంటున్నారు. సో బర్న్ అవుతుంది కాబట్టి ఎంతో కొంత కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర కొన్ని విషవాయువులు బర్నింగ్ ప్రాసెస్లో వస్తాయి ఆటోమేటిక్గా. సో టొబాకోలో ఉన్న అన్నీ ఉండవచ్చు, కానీ FDA ఆమోదించలేదు. అది టొబాకో మానడానికి ఆల్టర్నేటివ్ అని కూడా ఏ మెడికల్ సైన్స్ కానీ ఒప్పుకోవడం లేదు. కానీ అది కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అండి. సో దాంట్లో ఇప్పుడు వాటిలో కూడా గంజాయి డ్రాప్స్ వేసుకొని తాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అప్పుడు కూడా కాదు కాబట్టి అది ఎంతవరకు అనేది మనం చెప్పలేము. బట్ ఏదైనా వ్యసనాల నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు వ్యసనాల నుంచి స్మోకింగ్ వదిలేయాలంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత నికోటిన్ రీప్లేస్మెంట్కి వెళ్తారు చాలామంది. నికోటిన్ రీప్లేస్మెంట్కి వెళ్ళి ఆ నికోటిన్ నుంచి బయటకు వచ్చేది ఎలా, దానికి బానిస అయిపోతారు. సో అందుకోసం ఏం చెప్పేది ఏమంటే హోమియో వైద్య విధానం ద్వారా డిపెండ్గా ఆల్టర్నేటివ్ సబ్స్టెన్స్ అడిక్షన్కు ఆల్టర్నేట్ ఏమి ఉండదండి. ఏదైనా దాన్ని వదిలేయాలి, దాని నుంచి బయటికి రావాలి. జీవితంలో ఏది మేము మెడిసిన్ కూడా మేము జీవితాంతం వాడమని చెప్పామండి. ఒక 3 నెలలు 6 నెలలు కోర్సు వాడండి, కంప్లీట్గా సెట్ అయిపోతుంది, ఆ తర్వాత హ్యాపీగా ఉండండి అని చెప్తాం. కానీ ఈ నికోటిన్ ప్యాచ్లు, నికోటిన్ గమ్స్ అలవాటు పడిన వాళ్ళు సంవత్సరాలు అలాగే వాడుతుంటారు. అంటే క్రూడ్ అడిక్షన్ వదిలేసి మెడికల్ అడిక్షన్లోకి వచ్చారు. ఇంకా ఉపయోగం ఏముంది? అవును, అంటే ఒక వ్యసనాన్ని వదులుకోవడానికి ఇంకొక వ్యసనానికి బానిస అవుతూ ఉంటారు వాళ్ళు. అది రీప్లేస్ చేయడం వల్ల, వ్యసనాన్ని రీప్లేస్ చేయడం వల్ల, రీప్లేస్ మెథడ్ అనేది ఎప్పుడు సక్సెస్ కాదండి. ఆల్కహాల్కు మాత్రలు ఇస్తే మత్తుగా నిద్రపోతారు కదా, నికోటిన్ రీప్లేస్ చేస్తాం కదా అంటే ఓకే, ఆ వైద్య విధానంలో దాన్ని మనం గౌరవించాలి. బట్ దాన్ని కాకుండా మనం భిన్నంగా దాని యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తూ దాని నుంచి బయటకు వచ్చి వేరే వాడికి డిపెండ్ కాకుండా చేయడమే హోమియో వైద్య విధానం యొక్క టోటల్ హీలింగ్ ప్రాసెస్. మేము 35 years నుంచి చేస్తున్న ఈ ట్రీట్మెంట్ యొక్క బెస్ట్ రిజల్ట్ రావడానికి ప్రధాన కారణము మేము ఇంతవరకు మార్కెట్లో కూడా కంటిన్యూగా సర్వీస్ చేస్తూనే ఉన్నామంటే ఆ రీసెర్చ్ వరకు మేము ఇచ్చే మెడికల్ విధానము ఇవన్నీ కూడా హైలీ టెక్నికల్గా ఉంటాయండి. ఓకే సార్. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. యాదగిరి గారు. హలో మేడం. యాదగిరి గారు చెప్పండి. మా బాబు ఈ ఆల్కహాల్, ఈ సిగరెట్లు విపరీతంగా తాగుతాడండి. దాన్ని సార్ తోటి మాట్లాడదామని ఏంటి కోర్సు. ఓకే యాదగిరి గారు, ఎంత బాబు వయసు ఎంత అండి? మా బాబు వయసు 42 సంవత్సరాలు ఉంటాయి సార్. 42 సంవత్సరాలు. ఎన్ని రోజులు నుంచి తాగుతున్నాడండి? మా బాబు 48 సంవత్సరాలు ఉంటాయి. వృత్తి కార్పెంటర్ పని చేస్తాడు, కానీ రోజు డ్రింక్ వేస్తాడు. ఓకే. సిగరెట్లు మాత్రం విపరీతంగా తాగుతాడు సార్. అవి ఓకే. మరి మెడిసిన్ వాడడానికి ఇంట్రెస్ట్ ఉందా అబ్బాయికి? వాడతానంటున్నాడా? మెడిసిన్ వాడడానికే సార్, దానికోసమే అని చేసినాం సార్. ఓకే సార్, మీరు పేషెంట్ రాగలిగితే మీరు మా దగ్గరికి తీసుకురండి, కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాము. లేదు సహకరించని పరిస్థితుల్లో, మెడిసిన్ వాడడానికి ఇష్టపడని పరిస్థితుల్లో మీరు తెలియకుండా కూడా మెడిసిన్ వాడవచ్చు. మనం వ్యసనాలను తగ్గించవచ్చు అండి. మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్ మీద అపాయింట్మెంట్ తీసుకోండి సార్. దగ్గర ఉంటే మీరు క్లినిక్ రావచ్చు, లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు అయితే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సల్ట్ అయితే దాన్ని క్లినికల్గా మనం స్టడీ చేసిన తర్వాత మెడిసిన్ మీకు పంపిస్తాం. ఆ మెడిసిన్ వాడితే కంట్రోల్ అవుతుందండి. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు 35 సంవత్సరాల అంటే అప్పటి నుంచి ట్రీట్ చేస్తూ ఉన్నారు కదా. సో మీ అనుభవంలో మీకు చాలా అంటే టఫ్ అనిపించిన కేసు కావచ్చు, లేదా ఆ కేసుని సాల్వ్ చేసినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయిన కేసు ఏమైనా ఉందా సార్? ఇప్పుడు వ్యసనాలు అనేది చాలా టఫ్, అంటే ప్రతి పేషెంట్ టఫ్ అండి. డెఫినెట్లీ. ఎందుకంటే మనకు జలుబు వచ్చింది అనుకోండి, మనకు జలుబే తగ్గ వారం 10 రోజులు సతాయించింది అనుకోండి, అదే ప్రాబ్లం. అవును. హార్ట్ అటాక్, క్యాన్సర్ వచ్చిందనుకో అదే ప్రమాదం, చర్మవ్యాధి వచ్చేది ప్రమాదం. కాబట్టి ఏ పేషెంట్కి ఆ పేషెంట్ డిఫరెంట్, ఎవరికి వాళ్ళకి హ్యాపీ అండి. ఒక డాక్టర్కి టఫ్ ఇది అనుకోండి. బాటే కొన్ని ఓవర్ ఛాలెంజింగ్ కేసులు. ఇదివరలో అన్నాము తల్లినే వాడు బెడ్రూమ్లోకి లాక్కెళ్తున్న కొడుకున్నాడు. అలానే ఇప్పుడు బంజారాహిల్స్లో ఒక దాదాపు 100 కోట్ల పైగానే ఆస్తులు ఉన్నాయండి. ఒక మంచి హైయెస్ట్ రిచ్ పర్సన్, పేరు చెప్పకూడదు కానీ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, పెద్ద అమ్మాయి ఇద్దరు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి రోజు హెవీగా తాగుతాడు ఆల్కహాల్, కోట్ల ఆస్తి ఉంది. పెద్ద కూతురు మీద కన్నేశాడు. పెద్ద కూతురుని ఎలాగైనా లోపరుచుకోవడానికి అమ్మాయి ద్వారా అసభ్యంగా ప్రవర్తన చేస్తూ ఇలా చేస్తున్నాడు. సో ఆ నేపథ్యంలో వాళ్ళు యాక్చువల్లీ ఆ అమ్మాయి భార్య సూసైడ్ చేసుకోవాలనే నేచర్లో వాళ్ళు ఉన్నారు, ఆ దృక్పథంలో ఉన్నారు వాళ్ళు. కానీ పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ కోర్స్ అయిపోతుంది, ఎలాగో ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోతుంది కాబట్టి కొద్ది రోజులు కాపాడుకోగలిగితే సో ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి బాధ లేదనుకున్న నేపథ్యంలో ఇద్దరు కూతురు ఆ వ్యక్తికి. అయితే ఎప్పుడైతే పెద్ద కూతురు వెళ్ళిపోతుంది, ఈ అమ్మాయి ట్రాప్లో పడడం లేదని ఆ తండ్రి ఈ చిన్న కూతురు మీద కన్ను పెట్టాడు.
అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది, 6వ తరగతి చదివే అమ్మాయి కూడా మీద ఈ విధవ కన్ను వేశాడంటే ఇంకా ఇది ఒక ఇంతకంటే ఘోరమైన జీవితం ఉంటుందని చెప్పండి మనిషికి. ఒక కూతురుని అల్లారు ముద్దుగా ఎత్తి పెంచిన చేతులతోనే వాడు సెక్సువల్గా ఆ కూతురు హింస పెడుతున్నా అంటే ఇలాంటి మూర్ఖుని ఏం చేయాలా? ఇలాంటి ఒక్కడి కాదండి, వందల ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఒక తమ్ముడు తల్లిని రేప్ చేస్తాడు, ఒక కొడుకు తల్లిని రేప్ చేస్తాడు, ఒక తండ్రి కూతురుని రేప్ చేస్తాడు తాగిన మత్తులో. ఇంకా రకరకాల నేరాలు ఘోరాలన్నీ కూడా దీంట్లోనే జరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి కేసు ప్రతి పేషెంట్ కూడా టఫ్ అండి. సో మా దగ్గరికి వచ్చిన చిన్నదైనా పెద్దదైనా దాన్ని టఫ్గానే తీసుకుంటాం, ఛాలెంజ్గా తీసుకుంటాం, దాన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్గా చేస్తాము. సో ఇంకా వాళ్ళు హ్యాపీగా మానుకుంటే వాళ్ళు హ్యాపీ అండి. కుటుంబ సభ్యులు ఒకటే, సార్ మీరు దేవుళ్ళ మా దగ్గరికి మాకు కనపడారు, మిమ్మల్ని చూసి వస్తున్నామంటే అది ఏదో విద్య మాకు ఇచ్చారు దేవుడు, దాన్ని మేము ప్రజలకు మెరుగైన సమాజం కోసం అప్లై చేస్తున్నాం. సో వ్యసనాల నుంచి బయటికి రాగలుగుతారు. ఓకే సార్, అయితే సాధారణంగా అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సార్ అంటే ఈ ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి? ఏజ్ గ్రూప్ 12 సంవత్సరాల నుంచి ఏజ్ గ్రూప్ తీసుకుంటే మన 12 నుంచి 70 సంవత్సరాల వ్యక్తులు మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తున్నారండి. సో మరి ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువగా అలవాట్లు పడి వస్తున్నారు. మహిళల్లో మనం గమనిస్తే సిగరెట్ ఆల్కహాల్ వ్యసనం ఎక్కువగా ఉండేది. కానీ విలేజుల్లో కానీ స్లమ్ ఏరియాలో కానీ మహిళలు కెమికల్ కళ్ళుకు అలవాటు పడి బానిసైన వాళ్ళు, తర్వాత గుట్కా తంబాకు ఇలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువగా ఉంటే, సో ఇంజనీరింగ్ కాలేజీల్లో గతంలో మేము చూస్తే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ అబ్బాయిలు మాత్రమే గంజాయి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడేవాళ్ళు. ఇప్పుడు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో బయట కాలేజీలో ప్రొఫెషనల్ కాలేజీలు అంతా కూడా అమ్మాయిలు కూడా గంజాయి మత్తుకు అలవాటు పడి, ఆల్కహాల్ మత్తుకు అలవాటు పడి, సిగరెట్లు ఇంకా ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య పేరెంట్స్ చాలా ఆందోళన పడి టెన్షన్ పడుతున్నారు. అమ్మాయిలను వదిలిపెట్టాలంటే భయం అవుతుంది. ఆల్రెడీ మనం సమాజం అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టాలంటే కష్టం. అలాంటిది ఈ వ్యసనాల్లో తోడైనప్పుడు అమ్మాయి జీవితం ఎలా ఉంటుందని చెప్పండి. ఆ మత్తులో ఏమేమి కార్యక్రమాలు, ఏమి వయలెన్స్లు, ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయో తెలియదు. సో కాబట్టి అమ్మాయిలు కూడా ఎక్కువగా అలవాటు పడుతున్నారు. సో కాబట్టి అన్ని గ్రూపులు అన్ని ఏజ్ల వాళ్ళు వచ్చినా ఎక్కువగా ప్రధానంగా మహిళలను మాత్రం నేను విజ్ఞప్తి చేసేది అంటే మహిళలు ఎస్పెషల్ అమ్మాయిలకు మీరు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మన సమాజం విలువైన వ్యక్తులను కోల్పోతున్నాం మనం. ప్రతిరోజు మన దేశంలో 12,000 మంది పైగానే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్, డ్రగ్స్ ఉపయోగించడం వల్ల మరణిస్తున్నారనేది మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన హెల్త్ ఆర్గనైజేషన్ కానీ చెప్తున్నాయి. మరి ఏ నేపథ్యంలో మనం రాబోయే మరణాలలో మనం కూడా భాగస్వాములు కావాలా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే మహిళలు కూడా అంటున్నారు. సో అంటే ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా వస్తున్నారా అంటే ట్రీట్మెంట్ కోసం? ఎక్కువగా మహిళలు వస్తున్నారు ఎక్కువ. మేము చెప్పినట్టు స్లమ్ ఏరియా వాళ్ళు కూడా, గృహిణులు కూడా వస్తున్నారు. అట్ ద సేమ్ టైం కాలేజీల్లో, ప్రొఫెషనల్ కాలేజీల్లో జరిగే అమ్మాయిలు కూడా ఎక్కువ శాతం వ్యసనాలకు బానిస అయినట్టు గత కొద్ది సంవత్సరాలుగా కనపడుతుంది మాకు. సో దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి ట్రెండ్ మారిపోయిందండి. అదివరలో అబ్బాయిలు ఎక్కువగా ప్రొఫెషనల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే, మెడికల్ కాలేజ్ కానీ, ఏ ప్రొఫెషనల్ కాలేజ్, MBA కానీ, హోటల్ మేనేజ్మెంట్ ఇలా తీసుకుంటే ప్రొఫెషనల్ కాలేజీలు అంతా కూడా అబ్బాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు, అమ్మాయిలు తక్కువ ఉండేవాళ్ళు రేషియో. కానీ ఇప్పుడు కల్చర్ మారిపోయింది. గతానికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు అమ్మాయిల శాతం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ కొద్దీ, వీళ్ళు పార్టీలు, ఇంకా ఈ అకేషన్స్ గ్యాదరింగ్స్ ఎక్కువ కొద్దీ అక్కడ ఆల్కహాల్ ఎంటర్ అవుతుంది, గంజాయి కూడా ఆటోమేటిక్గా వచ్చి చేరుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు, వీటిని అణచబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా తగ్గినా కూడా అక్కడ కొన్ని సందర్భాల్లో మా దగ్గరకు వచ్చే పేషెంట్లు చెప్పడం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఏదైనా మనం ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే అలవాటు పడ్డ వ్యక్తి, ఇప్పుడు ఫాదర్ అయితే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. పిల్లలు అనుకోండి, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వ్యసనాలకు బానిస అయిపోతే తల్లిదండ్రులు జీవితాలే నాశనం అయిపోతాయి, కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యసనాల బారిన పడకుండా ఎవరికి వాళ్ళు దూరంగా ఉండండి. డెఫినెట్లీ సార్ యువత అంటున్నారు కదా, సో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, సో వాళ్ళు మీ దగ్గరికి ట్రీట్మెంట్కి ఎప్పుడైతే వస్తారో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే లైక్ ఒక క్రూరత్వం కొంచెం అంటే ఉంటాయి కదా, అవన్నీ అలవాటు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియని స్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది సార్? చాలా మందిలో 99% మీరు చెప్పిన విధంగా బిహేవియర్ మారిపోతుందమ్మా. మనిషి మృగంగా మారుతాడు. మృగం ఎలా ఉంటుంది, సో ఆ మృగానికి లక్షణాలు వీడిని తోడు చేసి ఎలా ఉంటాయి అలా తయారైపోతారు. మంచిగా ఉన్నవాడు మృగంగా తయారైపోయి, ఇంకా చెప్పాను కదా, ఇట్లా హింస పెట్టడం కానీ, సెక్సువల్గా హింస పెట్టడం కానీ, లేదా ఇంట్లో వాళ్ళని కొట్టడం కానీ, లేదా వైలెన్స్ పబ్లిక్లో వెళ్ళే కొద్ది కార్లు ఎక్కువ ఓవర్ స్పీడ్గా చేయడం, వైలెన్స్ సృష్టించడం, యాక్సిడెంట్లు చేయడము, రకరకాల సమస్యలు సృష్టించడం జరుగుతుంది. సో ఆల్కహాల్ మనకు ఫైనల్గా చెప్పేది అంటే నేను
ఈ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఖైనీ, తర్వాత గంజాయి, మాదక ద్రవ్యాల వ్యసనాలు, స్లీపింగ్ పిల్స్, ఫోటోమిన్ ఇంజెక్షన్స్, వీటన్నిటికి అలవాటు పడిన వాళ్ళకు డీఅడిక్షన్ ట్రీట్మెంట్ మా దగ్గర మంచిగా అందుబాటులో ఉంది. మీరు వాళ్ళు వ్యసనం ముదరక ముందే మీరు జాగ్రత్త వహించి వాళ్ళని మానిపించగలిగితే పేషెంట్ మీరు ఫస్ట్ ప్రేమగా వాళ్ళతో మాట్లాడండి, ప్రేమగా టచ్లో ఉండండి, వాయిస్ తగ్గించండి. వాళ్ళతో ఫైటింగ్ చేయడం, కొట్టడం ఎప్పుడు చేయొద్దండి. మీరు ప్రేమగా వాళ్ళతో వ్యవహరించండి, వాళ్ళ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడండి. చాలా సందర్భాల్లో ఈ మత్తుకు అలవాటు పడిన వాళ్ళు మెడిసిన్ వాడరు కాబట్టి అటువంటి వారికి కూడా మనం తెలియకుండా కూడా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ మత్తు పదార్థాలను దూరం చేసుకుంటూ మనం ఆరోగ్యంగా హ్యాపీగా జీవించే అవకాశాలు ఉంటాయండి. సో మీకు మెడిసిన్ అవసరమైన వాళ్ళు మీరు ఈ నెంబర్లో ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, క్లినిక్ రావచ్చు. లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఈ ఫోన్ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. మీకు మెడిసిన్ కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము. డెఫినెట్లీ సార్. సో అయితే మద్యపానము, ధూమపానము, గంజాయి, ఖైనీ, గుట్కా ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో సొసైటీలో ఎక్కువ మంది 90% ఆఫ్ ద పీపుల్ దీనికి బానిసయ్యారు. సో డెఫినెట్గా దాని నుంచి బయటికి రావడం అవసరం. ఎందుకంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా, అలాగే ఆర్థిక పరంగా ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి సో ఒక కుటుంబం కోలుకోవాలి అంటే డెఫినెట్గా మనిషి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వస్తే వీలైనంత తొందరగా వాళ్ళంతా హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సో ఇదండి డాక్టర్ గారు 35 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ గారు అప్పటి నుంచి ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఆయన హోమియో ద్వారా కేవలం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% సేఫ్గా హోమియో ద్వారా ఈజీగా కూడా మనం ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవచ్చు. ఒకవేళ మీకు కలవడం అనేది ఇబ్బందిగా ఉంది, దూర ప్రాంతాల్లో ఉంటారు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. మెడిసిన్ కూడా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు హలో డాక్టర్ కార్యక్రమం. నమస్తే.